అందరికీ నమస్కారం. రేపు క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా దాని గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా క్షీరాబ్ది ద్వాదశి మహిమ గురించి చూద్దాం. దీనిని లక్ష్మీ నారాయణుల కలయిక దినమని అంటారు. కార్తీక మాస శుక్ల ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. ఈ రోజు పౌరాణికంగా, ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రమైన రోజు. శ్రీమన్నారాయణుడు క్షీరసాగరంలో యోగ నిద్ర నుంచి మేల్కొని లక్ష్మీదేవితో కలిసిన దినం ఇది. అందువల్ల ఈ ద్వాదశిని లక్ష్మీనారాయణ కళ్యాణ దినంగా పూజిస్తారు. ఈ రోజు యొక్క ప్రాధాన్యం పూర్వదినం హరిబోధిని ఏకాదశి లేదా దేవోత్తాని ఏకాదశి, శ్రీహరి యోగ నిద్రలో నుండి మేల్కొన్న రోజు. తదుపరి రోజు ద్వాదశి క్షీరసాగర తీరంలో లక్ష్మీదేవి దర్శనం పొందిన సందర్భమని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ రోజు తులసి శాలిగ్రామ వివాహం విస్తృతంగా జరుగుతుంది. తులసి భక్తిని, శాలిగ్రామం పరమాత్మ తత్వాన్ని సూచిస్తూ ఈ కలయిక భక్తి, భగవంతుల ఏకత్వానికి చిహ్నంగా ఉంది. భక్తులు ఈరోజు తమ గృహాలలో తులసీదేవి వేదికను శుభ్రపరిచి అలంకరించి దీపాలంకరణ చేస్తారు. పువ్వులు, పళ్ళు, తులసి దళాలతో హరిని పూజిస్తారు. క్షీరసాగర మదనం ద్వారా ఉద్భవించిన శ్రీ మహాలక్ష్మీదేవి క్షీరాబ్ది ద్వాదశి నాడు విష్ణువును వరించగా ఈరోజు సంపద, ఐశ్వర్యం, శాంతులకు సూచికగా మారింది. వైష్ణవ దేవాలయాలలో ఈ రోజున సహస్రనామ పారాయణం, దీపారాధన, అన్నదానం వంటి విశేష పూజలు జరుగుతాయి. తిరుమలలో కైసిక ద్వాదశి ఉత్సవం ఈ రోజుకే ప్రత్యేకత. ఉదయం ఉగ్ర శ్రీనివాస దర్శనం సాంప్రదాయంగా నిర్వహిస్తారు. ఇది సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఈ రోజు విష్ణు సహస్రనామం, శ్రీ సూక్తం, పురుష సూక్తం పారాయణం చేయటం పాపక్షయకరం. భక్తులు ఉపవాసం పాటించి పాలు, బెల్లంతో చేసిన క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. సాయంత్రం తులసి చుట్టూ దీపాలు వెలిగించి కుటుంబమంతా కలిసి భజనలు, హరికీర్తన చేస్తే ఆ గృహం ఐశ్వర్యవంతమవుతుందని విశ్వాసం. ఈ రోజు ఒక తులసి మొక్కను నాటి దానికి నీరు పోసి శ్రీ సురభ్యై నమః మంత్రంతో పూజిస్తే దీర్ఘ ఆయుష్, ఆరోగ్యం, సుఖశాంతులు లభిస్తాయి. తులసి దళం వలన దారిద్ర్య నివారణ, జ్ఞానవృద్ధి, సంతాన సాఫల్యం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రోజు విష్ణు, లక్ష్మీ విగ్రహాల స్నానాభిషేకం చేసి తులసి దళార్చన చేయటం పుణ్యప్రదం. తులసి దళం, హరినామం, దీపదానం ఈ మూడు కలిసి పాప విమోచనం, ధనవృద్ధి, శాంతి, మోక్ష సాధనకు మార్గం చూపుతాయి. క్షీరాబ్ది ద్వాదశి నాడు గోపూజ, అన్నదానం చేయటం విశేష ఫలప్రదం. పిల్లలకు తులసి పూజ ప్రాముఖ్యత వివరించటం, ఆచార సాంప్రదాయాలను నేర్పించటం ఈ రోజు శ్రేష్టం. ఈ రోజు చేసే ప్రతి పూజా కార్యం లక్ష్మీ కటాక్షాన్ని పెంచుతుంది. భక్తితో చేసే దీపారాధన జీవనంలో వెలుగును తెస్తుంది. ఓం నమో నారాయణాయ అనే మంత్ర జపం పుణ్యాన్ని 100 రెట్లు పెంచుతుంది. భక్తులు సాయంత్రం హరినామ సంకీర్తన చేసి శ్రద్ధతో తులసి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే దివ్య శాంతి కలుగుతుంది. తులసి శాలిగ్రామ కళ్యాణానికి సాక్ష్యం వహించటం మనలోని దైవభక్తి, విశ్వాసానికి ప్రతీక. క్షీరాబ్ది ద్వాదశి వ్రతం చేసిన వారు కుటుంబ సౌఖ్యం, దాంపత్య ఐక్యత, ధన సమృద్ధి పొందుతారు. అలాగే ఈ రోజు దానం చేసిన దీపం మనసును శాంతితో నింపుతుంది. చివరగా ఈ క్షీరాబ్ది ద్వాదశి మనకు చెబుతున్న శాశ్వత సందేశం ఒకటే: భక్తి అనగా తులసి, ధర్మం అనగా దానం, జపం, దివ్య స్మరణ అనగా హరినామం. వీటన్నిటి కలియికే శాంతి, శ్రేయస్సు, శ్రీ కటాక్షం. ఓం నమో నారాయణాయ.